How God provides for his people. దేవుడు తన ప్రజల అవసరతలు ఎలాగో అనుగ్రహిస్తారు అనే వాక్యాన్ని విందాం. A God who gives you vision, he will also give you provision. నీకు దర్శనము ఇచ్చినటువంటి దేవుడే నీకు పోషణ లేక సహాయం కూడా ఇవ్వగలడు. He is the King of Kings, Lord of Lords. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. What does the Bible say? బైబిల్ ఏమని సెలవిస్తుంది? Philippians 4:19. ఫిలిప్పీలకు 4:19లో The Lord shall supply all your needs. ప్రభువు మీ ప్రతి అవసరమును తీర్చును. Shall we read it? ఆ వాక్యాన్ని మనం చదువుదాం. But my God shall supply all your need according to his riches in glory by Jesus Christ. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Not by our account but by his account he is going to supply all our needs. అది మన యొక్క అకౌంట్ని బట్టి కాదు కానీ, మన ఐశ్వర్యమును బట్టి కాదు కానీ, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరమును ఆయన తీరుస్తారు. So we are going to learn today that ఈ రోజు దాని గురించి మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. how God provides his దేవుడు people. ఏ విధంగా తన ప్రజల అవసరతలు తీరుస్తారు. He has promised to supply all our needs. Philippians 4:19, Psalms 23:1. దేవుడు మన ప్రతి అవసరం తీరుస్తానని ఆయన వాగ్దానం చేశారు. ఫిలిప్పీ 4:19, కీర్తన 23:1. Second, God said God is the source of all supply. Psalms 145:15 and 16. దేవుడే మన యొక్క ఉన్నటువంటి ప్రతి అవసరతకు కూడా ఆధారము ఆయనే మూలమై ఉన్నారు. See the third point, he owns the entire world because all world belongs to him, universe belongs to him. మూడవదిగా మనం చూస్తున్నాం, ఈ లోకమంతా కూడా ఆయన సొంతము, దీనికి ఆయనే అధిపతి ఉన్నారు. విశ్వమంతా కూడా ఆయన చేసినదే. Exodus 19:5, Psalms 24:1, Psalms 89:11. నిర్గమకాండం 19:5 కీర్తన 24:1, కీర్తన 89:11 మనం చదవచ్చు. He will supply all your needs. That means if God said, definitely will supply all his needs. దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును అని ఆయన వాగ్దానం ఇచ్చారంటే నిశ్చయముగా మన అవసరతలు తీరుస్తారు. He is the same yesterday, today and forever. His promise will never change. He will fulfill his promise. ఫిలిప్పీలు 4:19లో ఆయన మీ ప్రతి అవసరమును తీర్చునని వాగ్దానం ఇచ్చినప్పుడు మన విశ్వాసంతో నమ్మినప్పుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆయన మారనివాడు. World may change but Jesus will never change. లోకము మారవచ్చు కానీ యేసయ్య అన్నడు మారడు. People may change but he will never change. మనుషులు మారవచ్చును కానీ యేసయ్య అన్నడు మారడు. Every situation may change but he is the same. నీకున్న పరిస్థితులు మారిపోవచ్చు కానీ ఆయన ఒకే రీతిగా ఉంటాడు. He will fulfill his promise. ఆయన తన వాగ్దానాలు నెరవేరుస్తారు. He will never fail his word. ఆయన తన మాట అన్నడు తప్పిపోయేవాడు కాదు. He never say a lie. ఆయన ఎన్నడూ అబద్ధమాడేవాడు కాదు. Hebrews 6:18. హెబ్రీలు 6:18. Psalms 146:7. కీర్తన 146:7. He will fulfill his word. ఆయన ఎన్నడూ కూడా మార్పు లేనివాడు, తన మాటను తప్పక నెరవేరుస్తారు. Isaiah 55:8-11. యెషయా 55:8-11. And when you read Matthew chapter 24:35, he says that though the heaven and earth may pass away, my word will never pass away. మత్తయి సువార్త 24:35లో భూమి ఆకాశములు గతించినను నా మాటలను గతింపవని చెప్పారు. Mark chapter 13:31, he will fulfill his word. Though the heaven and earth may pass away, his word will never pass away. మార్కు సువార్త 13:31 కూడా ఆయన తన మాటను తప్పక నెరవేరుస్తారు. భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు తప్పిపోవు. If he said he will supply all your needs, he will definitely supply all your needs. నీ ప్రతి అవసరం తీర్చుదను అని ఆయన అన్నారు అంటే నిశ్చయముగా నీ ప్రతి అవసరతాన్ని తీరుస్తారు. God who gives his word and he keeps his word. దేవుడు మాట ఇచ్చే దేవుడు, తన మాటను నెరవేర్చే దేవుడు. He is powerful in his word and his deed. ఆయన మాటలోను క్రియలోను శక్తిమంతుడిగా ఉన్నాడు. When you read Luke chapter 24:19 and 20 says that. లూకా సువార్త 24లో 19-20 మనం చూసినప్పుడు ఆయన మాటలోను క్రియలోను కూడా శక్తిమంతుడైనటువంటి దేవుడని మనం చూస్తూ ఉన్నాం. The second thing, రెండవదిగా మనం చూసినప్పుడు he is the source of all supply. ఆయనే మనకు అవసరతలకు అన్నిటికీ కూడా ఆశ్రయం ఆధారమై ఉన్నాడు. First Chronicles chapter 29:14 and 15. మొదటి దినవృత్తాంతములు 29:14-15. Psalms 104:15. కీర్తన 104:15. James chapter 1:17. యాకోబు 1:17. And Psalms 65:9-11. కీర్తన 65:9-11 వరకు. Genesis chapter 1:29. ఆదికాండం 1:29. Genesis chapter 9:31. ఆదికాండం 9:31. Even Genesis chapter 9:3. ఆదికాండం 9:3 కూడా. Genesis chapter 1 and 2 and 3, he created everything for mankind. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో దేవుడు మానవుల కొరకు సమస్తాన్ని కూడా ఆయన సృష్టించినట్టుగా చూస్తూ ఉన్నారు. Plantation was created for you. మరి వృక్షములన్నీ నీ కొరకు ఆయన సృజించి ఉన్నాడు. All the
Fruit giving trees were created for us. ఫలమునిచ్చేటువంటి ప్రతి విధములైనటువంటి వృక్షములన్నిటిని మన కొరకే దేవుడు సృష్టించారు. That's why 5 days he created whole universe and 6th day he created man. 5 దినములు కూడా సర్వ సృష్టిని ఆయన సృష్టించి 6వ దినమున మానవుని సృష్టించారు. Why? ఎందుకు? Why don't he created first man and then creating all the universe? మానవుని మొదటి రోజు సృష్టించి తర్వాత రోజుల్లో సృష్టి అంతటిని సృష్టించవచ్చు కదా. Because if man was created in the first day, ఎందుకంటే ఒకవేళ నరుణ్ణి మొదటి దినాన సృష్టిస్తే you will not have earth to stand. అతడు నిలబడడానికి భూమి ఉండేది కాదు. You will not have anything to see. అతడు చూడడానికి అక్కడ ఏమీ కూడా లేదు. So whatever man needs he created first. నరునికి ఏది అవసరమో వాటన్నిటిని ముందే సృష్టించాడు దేవుడు. At the end he created man. ఆఖరున మానవుణ్ణి దేవుడు సృష్టించారు. So what does it mean? అంటే దాని అర్థం ఏంటి? He loves you so much. ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. He doesn't want you to be discomfort. నీకు ఎటువంటి సౌకర్యము లేకుండా బాధపడడానికి ఇష్టం లేదు. He doesn't want you to be hunger. నీవు ఇబ్బంది పడడానికి ఇష్టం లేదు. He wants to supply all your needs. When you see the Genesis chapter 1 and 2, after finishing up everything he created man and woman. ఆదికాండం 1-2 అధ్యాయాలన్నీ కూడా మనం చూసినప్పుడు సర్వ సృష్టిని సృష్టించిన తరువాత పురుషుని స్త్రీని గాను నరుని సృజించినట్టు మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పక్షి గుడ్డు పెట్టేటప్పుడు గూడు కట్టకుండా గుడ్డు పెట్టవు. అంటే పుట్టబోతున్న పిల్లకు కంఫర్ట్ ఉండాలని, సేఫ్టీ ఉండాలని, మరి ప్రొటెక్షన్ ఉండాలని, ప్రొవిజన్ ఉండాలని. ఎ స్మాల్ బర్డ్ ఇట్ హ్యాస్ ఎ లిటిల్ బ్రెయిన్ బట్ ఇట్ బిల్డ్స్ ద ఫస్ట్ ద నెక్స్ట్ ద ఎగ్. ఒక చిన్న పక్షి కూడా దానికి ఉన్నటువంటి ఆ చిన్న మెదడుతోనే అది గుడ్డు పెట్టడానికి ముందే తన గూడు కట్టుకుంటుంది. She doesn't know much wisdom but she knows how to protect her children. దానికి పెద్ద జ్ఞానం లేకపోవచ్చు కానీ తన పిల్లలను కాపాడుకునే జ్ఞానం దానికి ఉంది. A God who created birds and he gave them a wonderful wisdom, then how much more God has a great wisdom for to protect you, to provide you, to bless you, to provide all your needs. దేవుని చేత సృష్టింపబడినటువంటి ఒక పక్షి తన పిల్లలను కాపాడుకోవడానికి అంత జ్ఞానం కలిగి ఉంటే నిన్ను సృష్టించినటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను కాపాడడానికి ఎంత ఆలోచన ఎంత జ్ఞానం కలిగి ఉన్నాడు కదా. So look unto the Jesus Christ. యేసు వైపు చూడండి. He said that I will supply all your needs. దేవుడు అంటున్నారు నీ అవసరతలన్నీ నేను తీరుస్తాను. So don't worry, he is the one who created a whole world and then he created Adam and Eve. ఈ శ్లోకమంతటిని ప్రపంచమంతటి కూడా ఆయనదే. సమస్తాన్ని సృష్టించిన తర్వాత ఆయన ఆదాము అవ్వలను సృష్టించారు. Exodus chapter 16 verse 12 and 5, you can see God provided food for Israelites when they were in wilderness. నిర్గమకాండం 16వ అధ్యాయం 12 నుంచి 15 వరకు మనం చూసినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులకు వారు అరణ్యములో ఉన్నప్పుడు కూడా వారికి ఆహారం ఏర్పాటు చేశారు. So many days they don't have a non-vegetarian. అనేక దినములుగా వారికి మాంసాహారం అక్కడ దొరకలేదు చాలా రోజులు బట్టి. So they felt to eat non-vegetarian. వారికి మాంసాహారం భుజించాలని ఆశ కలిగి ఉన్నారు. In wilderness there is no chicken center. అరణ్యములో ఎడారిలో వారికి చికెన్ సెంటర్ అమ్మే కొట్టు లేదు. There is no mutton center. మటన్ అమ్మేటువంటి దుకాణం కూడా లేదు. There is no fish market. అక్కడ చేపల మార్కెట్ కూడా లేదు. But the teeth want to bite some pieces. కానీ వారికి తినాలని వారి నోట్లో మాంసం కొరకాలని వారు ఆశ కలిగి ఉన్నారు. They all asked Moses, we want some non-vegetarian, Moses. వారందరూ కూడా మోషేని అడుగుతున్నారు, మోషే మాకు ఆహారం కావాలండి, మాంసాహారం మాకు కావాలండి అని అడుగుతున్నారు. So Moses did not say, keep quiet, how can I bring in this wilderness, there is no chicken center here, there is no mutton center here, there is no fish market, how can I bring for you? He never said. మోషే ఆ సమయంలో ఊరుకోండి, మౌనంగా ఉండండి, ఇక్కడ చికెన్ దుకాణం లేదు, మటన్ అమ్మే షాపు లేదు, చేపలు అమ్మే ఎక్కడి నుంచి నేను తీసుకురావాలి, మౌనంగా ఉండండి అని ఆయన చెప్పలేదు. Don't you see that this is a wilderness? ఇది ఎడారని అరణ్యమని మీరు చూడటం లేదా? How can you eat non-vegetarian? When you reach Canaan, you can have non-vegetarian. ఇక్కడ మీరు మాంసాహారం ఎలా దొరుకుతుంది? మనం కానాను దేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మాంసం మనం భుజించవచ్చు. But God said, కానీ దేవుడు ఏమన్నారు? Moses, మోషే wait, ఆగు, I will supply non-vegetarian for them. నేను వారి కొరకు మాంసాన్ని ఆహారంగా అందిస్తాను. God, how can you supply? Lakhs of people are here. దేవా ఎలాగ అనుగ్రహిస్తారు మీరు? ఇక్కడ లక్షల మంది ఉన్నారండి. Each fellow is ready to eat 3 hens. ప్రతి ఒక్కొక్కడు అయితే 3 కోళ్లు తినడానికి సిద్ధంగా ఉన్నాడు. How can you provide? ఎలాగిస్తారండి? ఎలా అనుగ్రహిస్తారు? God said, I will provide. అప్పుడు దేవుడు అన్నారు, నేను అనుగ్రహిస్తాను కదా. By evening everybody will have non-vegetarian. ఈ సాయంకాల సమయానికి ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం భుజిస్తారు అని చెప్పాడు. Moses' mind was blowing. మోషేకు మతిపోయినట్లు అయిపోయింది. How can you supply so much non-vegetarian food for all these people? ప్రభువా, ఈ ఇంతమంది ప్రజలకు ప్రతి ఒక్కరికి మాంసాహారం ఎలాగో మీరు దయచేయగలరు? God said, wait and see. By evening everybody will have a good dinner with pieces. దేవుడు అన్నారు, నువ్వు కనిపెట్టి ఆగు, చూడు, ఎదురు చూడు, సాయంకాల సమయానికి ప్రతి ఒక్కరికి భోజనంలోనికి మాంసం దొరుకుతుంది, మాంసాహారం ఉంటుంది చూడండి అన్నారు. దేవుడు అటువంటి అద్భుతం చేయగలడా? చేశాడు, అద్భుతం చేశాడు. సో వారు అడిగిన దాన్ని దేవుడు అద్భుతంగా దయచేశాడు. నేను ఇవ్వను పో అని చెప్పి అనలేదు.
పిల్లలు అమ్మ మాకు ఈ కూర కావాలని అడిగితే తల్లి, ప్రేమగల తల్లి ఎలా చేస్తుందో చేయగలిగినంత వరకు, అలాగే పరలోకమందున తండ్రి తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమిస్తున్న నీ దేవుడు నీ అక్కర్లు తీర్చగలడు. నీ ఆహార విషయంలో ప్రభు సాయం చేయగలడు. నీ వస్త్ర విషయంలో ప్రభు సాయం చేయగలడు. నువ్వు ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని చింత పడవద్దు. ఆయన నీ అక్కర్లని తీర్చగల సమర్థుడు. ఆయన ఆల్రెడీ తీర్చాడు, అనేకులకు తీరుస్తున్నాడు, రేపు తీర్చబోతున్నాడు. He provided water for them. Genesis chapter 21, 14 and 19. ఆదికాండము 21:14 నుండి 19 వరకు కూడా వారికి నీటిని అనుగ్రహించారు. When Hagar, her son is dying, there is no water, but God supplied. Exodus chapter 17, 16. When people in Israelites in his wilderness, he supplied water from rock. హాగరు కూడా నీటి లేకుండా అరణ్యములో కుమారుడు చనిపోతున్న పరిస్థితుల్లో నీటి బొగ్గున నీటిని ఏర్పాటు చేశారు. అలాగే నిర్గమకాండ 17:1-6 వరకు వారికి బండలోంచి నీటిని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. Everything he can provide. దేవుడు సమస్తమును అనుగ్రహించగలరు. In Judges chapter 15 and 17, he provided water for Samson. న్యాయాధిపతులు 15:18-19లో సంసోనుకు దేవుడు నీటిని అనుగ్రహించారు. God can even purify water and food. He can purify water and food that you eat and drink. నీవు తినుచున్నటువంటి ఆహారము, త్రాగుచున్న పానమును కూడా దేవుడు పవిత్రపరచగలడు, వాటిని పరిశుద్ధపరచగలడు. Exodus 23:25, I will bless the food that you eat, I will bless the water that you drink. నిర్గమకాండం 23:25 నీవు తిను ఆహారము నేను దీవించదును, నీవు త్రాగు పానము నేను ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిచ్చారు. 2 Kings chapter 2 verse 19-21, it says that a water was full of poison. It was bitter water, but it was turned into sweet water. 2 రాజుల గ్రంథం 2:19-21 చూసినప్పుడు ఆ నీరు కలుషితం లేక చేదైనటువంటి నీటిని కూడా మరలా చక్కని స్వచ్ఛమైన నీటిగా దేవుడు వాటిని పరిశుద్ధపరిచారు. Poisonous ground became a wonderful water spring. విషపూరితమైనటువంటి ఆ నీటి జలపాతము కూడా చక్కని ఆశీర్వాదకరమైన దీవెనగా మారిపోయింది. Deuteronomy chapter 29:5, he provided cloths for them. ద్వితీయోపదేశ కాండములో వారికి వస్త్రములను ఆయన అనుగ్రహించారు. He will provide all your needs, my brother. ఆయన మీ అవసరాలను తీరుస్తారా సహోదరి సహోదరులారా. Deuteronomy chapter 29:5 says, వారు వేసుకున్న వస్త్రాలట చినిగిపోకుండా దేవుడు కాపాడాడు, చెమట పట్టకుండా కాపాడాడు, అవి పాడైపోకుండా కాపాడాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు నీ కుటుంబాన్ని కూడా కాపాడగల శక్తిమంతుడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆయన నీ అక్కర్లని తీర్చువాడు అని వాక్యం సెలవిస్తుంది. చదువుదాం ఆ మాట. నేను నీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. ఏంటంటే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఏం కాలేదంటున్నాడు? మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదంటే వేసుకున్నప్పుడు ఎంత కొత్తగా ఉన్నవో 40 సంవత్సరాలు కూడా. ఇప్పుడు వాషింగ్ మిషన్ ఎక్కడుంది? ఒంటి మీదే ఉందన్నమాట. వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం కాదు, ఒంటి మీదే వాషింగ్ మిషన్. అది క్లీన్గా ఉంచాడు దేవుడు. వాళ్ళు నడిచింది ఎర్రని ఎడారి, ఆ దుమ్ము ధూళి పట్టి పూర్తిగా పాడైపోవాలి, కానీ పాతగిలిపోలేదట. ద్వితీయోపదేశ కాండం 29:5 వారు వేసుకున్న వస్త్రాలు వేసుకున్న రోజు ఎంత నీట్గా కొత్తగా ఉన్నవో 40 సంవత్సరాలు అలాగే ఉన్నాయి. చిన్న బాబు షర్ట్ వేసుకుంటే 40 సంవత్సరాలకి అంతే ఉంటాడా, పెరుగుతాడా? అంటే వాడు పెరుగుతుంటే వాడితో పాటు షర్ట్ సైజు కూడా ఏమైంది? పెరిగింది. ఇదేం అద్భుతం, ఇదేం ఆశ్చర్యం. వేసుకున్నప్పుడు ఉన్న డ్రెస్సు 40 సంవత్సరాలుగా అది పాతగిలిపోలేదు, పాత షర్టుగా మారలేదు, మురికి పట్టలేదు. అది బాబు పెరుగుతుంటా పాప పెరుగుతున్నా వాళ్ళ డ్రెస్సులు అలా పెరుగుతూ వచ్చాయి. కుమార్తెలకు చిన్నప్పుడు గౌన్లు వేస్తారు, ఎదిగిన తర్వాత వేరే డ్రెస్ మారుతుంది. కానీ నేను అనుకుంటున్నాను కుమార్తెకి చిన్నప్పుడు వేసిన గౌను ఎదిగేసరికి టీనేజ్లో రాగా టీనేజ్కి తగిన డ్రెస్గా మారిపోయింది. అలాగే పెద్దోళ్ళు అవగా పెద్దోళ్ళు అయిన డ్రెస్గా మారిపోయింది, పెళ్ళి అవగా పెళ్ళైన ఆవిడకి డ్రెస్గా మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్. ఓ వండర్ఫుల్ గాడ్, దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతకీ కాలుకు వేసుకున్న చెప్పులు అవి పెరిగాయట, చినిగిపోలేదట చెప్పులు. అంటే గమనించిన 40 సంవత్సరాలప్పుడు నువ్వు బయలుదేరినప్పుడు చిన్న వయసులో నువ్వు వేసుకున్న చెప్పులు 40 సంవత్సరాలకు కాలు పెరిగిందా తరిగిందా? పెరిగేటప్పుడు చెప్పు ఏమవ్వాలి? చెప్పు చినగలేదు అంటే చినకుండా ఏం చేసింది? చెప్పు పెరుగుతూ వచ్చింది. పాదం పెరుగుతుంటే చెప్పు పెరిగింది. ఈజ్ ఇట్ నాట్ మెరకల్? మెరకలా కాదా అది? It's a miracle. It's a miracle. God does wonders and miracles for His people when you believe, when you follow Him. నీవు దేవునియందు విశ్వాసం ఉంచి ఆయనను అనుసరించినప్పుడు ఆయన ప్రజల జీవితాల్లో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తారు. So you may ask that, how can I receive this provision of God? Numbers chapter 11 verse 18 and 19. And when you read Joshua chapter 3 verse 1-8, 1 John chapter 1 verse 7.
మరి మీరు అడుగుతారు, ప్రభువా నేను ఏ రీతిగా దేవుని వద్ద నుండి ఈ రీతిగా ఆశీర్వాదం నేను పొందుకోగలను, పోషణ పొందుకోగలనట్లయితే సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో 18-19 వచనాల్లో మనం చదివినప్పుడు, అలాగే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం చదవచ్చు. So be clean. First of all, he says, come on, I will wash away all your sins. Before you ask provision of God, say that first of all, Lord cleanse me, Lord purify me. నీవు మొదటిగా దేవుని సహాయం అడగడానికి ముందు, దేవుని పోషణ అడగడానికి ముందుగా పరిశుద్ధపరచు ప్రభువా, నన్ను కడగండి తండ్రి, నన్ను పవిత్రునిగా మార్చు ప్రభువా అని దేవుని అడిగినప్పుడు దేవుడి అవసరాలను తీరుస్తాడు. Wash me with your blood, నీ Lord. రక్తముతో నన్ను కడుగుము ప్రభువా. Forgive all my sins, నా Lord. పాపములను నీకు క్షమించుము తండ్రి. That's what you need to do first. మొదటగా నీవు ఆ విధంగా చేయవలసి ఉంది. The second, రెండవదిగా should believe the ability of God. దేవుని శక్తి సామర్థ్యమందు విశ్వాసం ఉంచాలి. Daniel 3:17 says, my God is able to save me from this fire. నా దానియేలు 3:17లో మా దేవుడు అగ్నిగుండం నుండి రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. Should say that my God is able to provide all my needs. మా దేవుడు మా ప్రతి అవసరము తీర్చుటకు శక్తిమంతుడు అని నువ్వు చెప్పగలగాలి. Never doubt the ability of God. దేవుని సామర్థ్యమును అనుమానించొద్దు. Don't doubt, oh, whether God will give me job or not, God will bless my marriage or not, God will bless my family or not. Don't doubt his abilities. He is a God who is all able. ఆయన ప్రతి అవసరత, ఉద్యోగమైన ప్రతి అవసరత తీరుస్తారు. దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడో ఇవ్వడా, నా వివాహాన్ని దీవిస్తారో దీవించడా, నాకు ఆశ్చర్యకారం చేస్తారో చేయడా అని నీవు సందేహించవలసిన అవసరం లేదు. ఆయన ప్రతిదీ చేయగల శక్తిమంతుడై ఉన్నాడు. Almighty God. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. The third thing, మూడవదిగా start following him. ఆయనను అనుసరించడం మొదలు పెట్టండి. Start reading Bible. బైబిల్ చదవడం మొదలు పెట్టండి. Pray enough. ప్రార్థన అధికంగా Pray in చేయండి. the Holy Spirit. పరిశుద్ధాత్మలో ప్రార్థించండి. Obey him. ఆయనకు లోబడండి. Say, Lord, I am here to obey you. ప్రభువా నేను నీకు లోబడ్డకే ఉన్నాను ప్రభువా అని చెప్పండి. Whatever you say, I'll obey. నువ్వు ఏమి నాకు చెప్పినా నేను దానికి లోబడతాను. I'll follow you, Jesus. నేను నిన్ను వెంబడిస్తాను యేసయ్యా. I will seek the kingdom of God first. నేను మొదట దేవుని రాజ్యాన్ని మొదటగా వెతుకుతాను. What is seeking the kingdom of God first? That means winning souls, building churches, working for God, conducting meetings. దేవుని రాజ్య విస్తరణ కొరకు ముందు నువ్వు అడుగువేయి. అప్పుడు నీ వెనక నీ అక్కర్లన్నీ నేను తీరుస్తాను. అది ఉద్యోగమో, అది నీ బిడ్డల యొక్క వివాహమో, నీ ఇంట్లో జరగాల్సిన శుభకార్యమో, నీ వ్యక్తిగత అవసరమో, నీకున్నటువంటి కేసుల నుండి విడుదలో, నీకున్న బంధకాల నుండి బయటపడ్డమో, నీకున్న వ్యాధి రోగాలను జయించి దేవుని కొరకు ఆరోగ్యకరమైన సేవ చేయాలనుకుంటున్నావో, ఏది చేయాలన్నా ఆయన సమర్థుడు చేయగలడు. అయితే ఆయన రాజ్యం కొరకు నువ్వు ప్రయత్నం చేయి. ఈచ్ వన్ రీచ్ వన్ టీచ్ వన్. ఒక్కొక్క వ్యక్తి మరొక వ్యక్తి వద్దకు రీచ్ అయ్యి, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు సెలవులో మరణించి తిరిగి లేచాడు, నిన్ను పిలుస్తున్నాడు ప్రభు అని ప్రతి ఒక్కరికి సువార్తను అందించగలిగితే అనేకులు రక్షించబడతారు. ఈ టీవీ ద్వారా ఈరోజు వాక్యం వింటున్న మీరు, ఇక్కడ కూర్చొని సభలో వాక్యం వింటున్న వారు, మీతో నేను మాట్లాడుతున్నాను. నీ దేవుడు నీ అక్కర్లన్నీ తీర్చగల సమర్థుడు, సమర్థుడు, సమర్థుడు. నీ ప్రతి అవసరం తీర్చగల శక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమందంటూ ఏమీ లేదు. ఏలియాకు ఆకలిగా ఉన్నప్పుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు. శాంసన్ చనిపోతున్న సమయంలో నీళ్లు లేని దగ్గర నీళ్లు పుట్టించాడు. హాగరు బిడ్డ చనిపోతుండగా ఎడారిలో నీళ్లను పుట్టించాడు. మరి ఇశ్రాయేలులు అరణ్యంలో వెళ్తుండగా ఏ ఆహారం అడిగితే ఆహారం లేని చోట మన్నాను కురిపించాడు. వారికి మాంసాహారం కావాలంటే పూరేడు పక్షులను పంపించాడు. వారికి జలము నీరు లేనప్పుడు బండ నుండి నీటిని పుట్టించాడు. వారికి ఎర్ర సముద్రం అడ్డొస్తాయి, సముద్రం 2 పాయలుగా చీల్చి దారి చూపించాడు. ఈరోజు నీకు ఉద్యోగం లేకపోయినా, నీ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నా, ఏ నష్టము కలిగినా, నీ దేవుడు విడిపించగల సమర్థుడు అని నమ్మితే, నా దేవుడు సమర్థుడు అని కేకవే, నా దేవుడు సమర్థుడు అని కేకవే. నన్ను దీవించే దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను అభివృద్ధి పరిచే దేవుడు, నా అక్కర్లు తీర్చే దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. సింహపేలుడు ఆకలి గొలి అవైనా సరే దప్పితో బాధపడితే ఏడుస్తాయేమో కానీ, యెహోవా యందు భక్తి గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. నీకు మేలు జరగబోతున్నాయి, దేవుడు చేయబోతున్నాడు నమ్మితే, నీ చేతిని పైకెత్తి నేను నమ్ముచున్నాను యేసయ్యా అని మరి ప్రభు చెప్పినట్టుగా నన్ను నేను పరిశుద్ధపరచుకుంటాను దేవా, నీ మార్గంలో జీవిస్తాను, నీ చిత్తం చేస్తాను. వారు మీ చేతిని పైకెత్తాను. ఇఫ్ యూ టేక్ ఎ డిసిషన్, ఎస్ లార్డ్, ఐ వాంట్ టు లీవ్ ఇన్ యువర్ వే, వాట్ ఎవర్ యూ సే ఐ విల్ ఒబే, క్లెన్స్ మీ లార్డ్, ఐ విల్ లీవ్ ఎ క్లీన్ లైఫ్ ఫర్ యువర్ గ్లోరీ. Lift up your hand. I'm going to pray. ప్రభువా నీ మాటకు నేను లోబడతాను తండ్రి, నీకు లోబడిన జీవితాన్ని జీవిస్తాను, నీ చిత్తాన్ని జరిగిస్తాను, నా జీవితాన్ని పరిశుద్ధపరచు ప్రభువా, నీ కొరకు జీవించే జీవితం దయచేయమని తీర్మానం తీసుకున్నారు. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. Start, close your eyes and start praying to God everywhere. Those who are watching this TV program, everyone start praying to God. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇక్కడ ఉన్న వారు, అలాగే టీవీ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ఎక్కడ ఉండి కార్యక్రమంలో చూస్తూ ప్రార్థిస్తున్న వారు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించండి. చేతులు పైకెత్తి ప్రభువుని ప్రార్థన చేద్దాం. Any village, any place, God will supply all your needs, my
sister and my brother. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చగల సహోదరి సహోదరులారా. He can heal all your diseases. ఆయన మీకున్న ప్రతి వ్యాధిని స్వస్థపరచగలరు. He is able to provide all your needs. ఆయన మీ అవసరాలను తీర్చగల శక్తిమంతుడైన He దేవుడు. will bless you and he will supply all your needs. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, మీ అవసరాలను తీరుస్తారు. He is the God of all powerful. He is the almighty God. ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి సర్వ బలము గల దేవుడైనాడు ఆయన. Yes Lord, you multiplied 5 bread and 2 fish and fed thousands of people. ప్రభువా, మీరు 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి వేలాది మందికి ఆహారమును తృప్తిగా మీరు దయచేశారు. Lord, you will satisfy us. ప్రభువా, మమ్మల్ని తృప్తిపరిచే దేవుడవు ప్రభువా. You shall supply all our needs. మా అవసరాలన్నీ మీరు తీరుస్తారు తండ్రి. Thank you Jesus. Lord, you send help to Elijah through ravens. ప్రభువా, ఏలియాకు కాకుల ద్వారా నీవు సహాయము ఆహారాన్ని పంపించావు తండ్రి. I know that you are going to send me help. ప్రభువా, నాకు సహాయము దయచేయవాడు. Thank you my God. దేవా నీకు స్తోత్రము. Thank you my Jesus. యేసు నీకు స్తోత్రం. Yes my sister, God is going to supply all your needs. Don't worry. సహోదరి, నీవు చింతించవద్దు, దేవుడు నీ ప్రతి అవసరము తీర్చబోతున్నాడు. Whatever may change, but God is the same. He will provide all your needs. లోకము మారినప్పటికీ దేవుడు మారనివాడు, ఆయన నీ ప్రతి అవసరమును తీర్చును. Though the heaven and earth may pass away, his word will never pass away. భూమి ఆకాశములు గతించినను ఆయన మాటలు ఎన్నడూ గతింపవు. He will keep his promise. ఆయన తన వాగ్దానము నెరవేర్చును. He will keep his promise. ఆయన తన వాగ్దానాలు నెరవేర్చేవాడు. He said, I'll not leave you, not despair you. నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాను. I am going to be with you. నేను నీకు తోడుగా ఉంటాను. I will comfort you. నేను నిన్ను ఆదరిస్తాను. I will wipe away your tears. నేను నీ కన్నీళ్లను తుడిచివేస్తానని చెప్పాను. I will lift up your head. నేను నీ తలను పైకెత్తుతాను అన్నారు. I shall supply all your needs, he said. నీ ప్రతి అవసరతను నేను తీరుస్తానని దేవుడు సెలవిస్తున్నారు. He is the healer. ఆయన స్వస్థపరచువాడు. Jehovah Rapha, he will heal all your diseases. యెహోవా రాఫా, నీ ప్రతి రోగమును ఆయన స్వస్థపరచును. Jehovah Nissi, he will fight for you. యెహోవా నిస్సి, నీ పక్షముగా పోరాడే దేవుడు. Whatever the war that you are facing, you can overcome that war. God will give you victory after victory. నీవు ఎదుర్కొంటున్నటువంటి యుద్ధము, పోరాటం అది ఏదైనప్పటికీ కూడా దేవుడే నీ పక్షంగా పోరాడి విజయం వెంబడి విజయం నీకు అనుగ్రహిస్తాడు. Trust in God and pray. దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థించండి. Jehovah Nissi, యెహోవా నిస్సి, he will fight for you. నీవు ఆయన నీ పక్షంగా యుద్ధము చేయును. Jehovah Rapha, యెహోవా రాఫా, he will heal you. ఆయన నిన్ను స్వస్థపరచును. Jehovah Rohi, యెహోవా రోహి, he is our shepherd. He shall supply all our needs. ఆయనే మన కాపరి, మన అక్కర్లన్నీ తీర్చే దేవుడు. Jehovah Shalom, he will give you peace between husband, wife, children and family in our state and our nation. ప్రభువా, ఇదిగో తండ్రి, యెహోవా షాలోమ్, సమాధానము నెమ్మదించే దేవుడవు. మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భార్యకు, బిడ్డలకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి సమాధానం మా రాష్ట్రంలో, మా దేశంలో ప్రజలందరికీ Thank you దయచేయండి. Jesus. యేసు నీకు స్తోత్రం. Thank you Jesus. యేసయ్యా నీకు స్తోత్రం తండ్రి. Yes Lord, everyone can say, Lord, I believe you. ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నీ యందు I విశ్వాసం trust in ఉంచుతున్నాను. you God. నీ యందు నమ్మిక ఉంచని ప్రభువా You are చెప్పండి. my living God. నీవే నా జీవము గల దేవుడవు You are తండ్రి. the only living God. నీవు మాత్రమే సజీవుడైన దేవుడవు. I trust in you God. నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను తండ్రి. Lord, bless your people and supply all our needs. ప్రభువా, నీ ప్రజలను ఆశీర్వదించండి, వారి అవసరాలన్నీ తీర్చండి. In Jesus mighty name we pray. యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.